ప్యాసింజర్లను తీసుకొని వస్తాడనమాట. రాగానే వాళ్ళు అంటారు, వావ్ ఎంత బాగుంది ఊరు అనేది అని అంటారు అనమాట. అప్పుడు చిన్నగా ఉండేటివి అని అంటే, మీరు వచ్చి చాలా కాలం అయినట్లుంది సార్ అంటే, అవును 25 ఏళ్ళ కిందట వచ్చాము మేము, చాలా ఏళ్ళు అయింది, చాలా మంచిగా ఉంది అని అంటే, ఇంకా వర్షాకాలంలో ఇంకా బాగుంటుంది, ఇప్పుడు గాలి తాకితే చాలా బాగుంటుందండి అని అంటారు అనమాట. అవునా అంత బాగుంటుందా అంటే, సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ అంటే, మలేషియా నుంచి వచ్చాను అని అంటే, మలేషియా నుంచి వచ్చామంటే మీరు అక్కడే ఉంటారా సార్, మీరు పుట్టింది అక్కడనే అంటే, కాదు మేము పాలకూరు ఒక చిన్న ఊరు అక్కడ పుట్టాము మేము, మా నాన్న కొన్ని రోజులకి మలేషియాకి తీసుకొని వెళ్ళిపోయారు, మేము అక్కడే చదువుకున్నాం అక్కడే ఉన్నాము అని అంటారనమాట. ఈమె మా వైఫ్ మలేషియాలో పుట్టి మలేషియాలో పెరిగింది, నా పెళ్ళి అప్పుడు మాత్రం ఇక్కడ ఇండియాకి వచ్చిన తర్వాత మేము అక్కడే వెళ్ళాము, ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాము అని చూద్దామని ఇక్కడికి ఇండియాకి వచ్చాము, అలా అని టూర్ చేస్తున్నాం, నార్త్ సైడ్ చూసాము, అలాగే ఇక్కడ సౌత్ సైడ్ చూద్దామని వచ్చామంటే, బాగా వచ్చారు సార్, కొందరైతే ముసలితనంలో ఇంకా పని చేయాలనుకుంటాను, మా నాన్న అలానే సార్ ఇంకా తిని కూర్చో అని అంటే, లేదు నేను పని చేస్తాను అని అంటాడంటే, మలేషియాకి వెళ్ళాలంటే చాలా ఖర్చు అవుతుంది అంటారు సార్ అంటే, ఏం లేదంతేం కాదు, కష్టపడితే పైసలు ఉంటే ఎలాగైనా సెట్ అవ్వచ్చు అని అంటాడు. నాన్న చిన్నగా కష్టపడ్డాడు, తర్వాత పెద్దగా బిజినెస్ పెట్టి పెద్దగా అభివృద్ధి చెందాడు, నేను గిట్ట అదే నమ్ముకుంటాను అని అంటాడు అతను. అన్న తర్వాత మన బాలు అంటాడు, అవును సార్ నేను గిట్ట అలానే, మా నాన్న గిట్ట అలానే చెప్తాడు, మనము కష్టపడి పని చేస్తే మనం ఎలాగలాగో సక్సెస్ అవుతాం మన లైఫ్లో అని అంటాడు. అని రెంట్దా బాబు అని అంటే, లేదు సార్ ఈ కార్ నాది, ఇంకో కార్ గిట్ట ఉంది, ఇవన్నీ మేము రెంట్కి పంపిస్తూ ఉంటాం, ఈఎంఐ కట్టుకుంటూ ఉంటాం సార్ మేము అని అంటే, చిన్న వయసులో బాగా ఆలోచించావు బాబు, బాగా బిజినెస్ పెట్టావు అని అంటే, ఏం చేయాలి సార్ లోని వాళ్ళు నెల కాల్ చేస్తారు కదా, వాళ్ళ ప్రేమ కన్నా మనం కట్టాల్సిందే కదా, కష్టపడాలి కదా డైలీకి అంటే, నేను లోన్ వాళ్ళు చాలా ప్రేమిస్తున్నారు కదా అని అంటే, సార్ లేకపోతే నేను ఈఎంఐ కట్టకపోతే మా ఇంటికి వచ్చి ఒళ్ళు ఎలా ఉంది పళ్ళు అని అడుగుతారు సార్ అంటే, వాళ్ళు నవ్వుతారు అనమాట. దగ్గర గుడి ఉందా బాబు అని అంటే, ఉంది మేడం అని అంటారన్నమాట. ఎందుకు అని అంటే, ఈరోజు మా మ్యారేజ్ డే అని అంటాడు అతను. అంటే అరే అవునా సరే మేడం, ఇక్కడ గుడి మంచి గుడి ఉంది, మా అత్తయ్య వాళ్ళ పూల గుట్టు దగ్గరనే ఉంది, తీసుకెళ్తాను ఆగండి అని తీసుకెళ్తాడు అనమాట. అక్కడికి కాల్ చేశాడు బాలు, కాల్ చేసి ఎక్కడున్నావు అంటే, నేను అమ్మ దగ్గర కొట్టు దగ్గర ఉన్నానంటే, అంటే మంచి విషయము, నేను ట్రిప్ చేస్తున్నాను కదా, ఆ సార్ వాళ్ళు ఉన్నారు దంపతులు, ఈరోజు వాళ్ళ పెళ్లి రోజు అంట అని అంటారన్నమాట, కొంచెం ఏర్పాట్లు చేస్తావా అని అంటే, సరే అని నేను చేస్తాను అని అంటే ఫోన్ పెట్టేస్తాను. సార్ అక్కడ ఆమెనే ఏర్పాట్లు చేస్తారులే అని అంటారు అనమాట. తర్వాత స్వీట్ చాలా బాగా చూసుకుంటున్నాం మమ్మల్ని అని అంటాడు అతను. అన్న తర్వాత ఇంకేమైనా చూడాలనుకుంటే చెప్పండి సార్, నాకు అన్ని గుడ్లు తెలుసు అని అంటారు అనమాట. ఇంకా ఫొటోస్ కూడా చాలా బాగా తీస్తాను అని అంటాడు. అనగానే సరే ఈరోజు మా ఫొటోస్ అన్ని నువ్వే తీయాలి పెళ్లి రోజు అని అంటే, సరే సార్ తీస్తాను అని ఫొటోస్ తీస్తాను కానీ మళ్ళీ మలేషియా నుంచి ఒక ఫోటోగ్రాఫర్ని తీసుకురాలేనని బాధపడకండి అని అంటాడు. వాళ్ళు నవ్వుతారు పాప. వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి అలాగే వాళ్ళ తమ్ముడు మాట్లాడతారనమాట. అమ్మ నేను కాలేజ్కి వెళ్తాను అని అంటే, సరే రా అని పైసలు ఇస్తుంది అనమాట. ఎందుకమ్మా నువ్వు ఇచ్చిన పైసలు నేను అలానే ఖర్చు పెట్టకుండా దాపెట్టుకుంటున్నాను తెలుసా అని అంటే, ఎందుకు దాపెట్టుకుంటున్నావురా, అందరు చిన్న చూపు చూస్తారు, నువ్వు ఖర్చు పెట్టకపోతే వేరే వాళ్ళు అనుకుంటే పుల్లకుట్టే కొడుకు అని నేను ఎగతాళి చేశాడు, ఎందుకు నువ్వు ఖర్చు పెట్టుకో, నేను కష్టపడుతున్నాను కదా అని అంటారన్నమాట. వాళ్ళ అక్క అంటది, ఆ ఖర్చు పెట్టకుండా అలానే దాచుకో, ఒక ఇల్లు కట్టుకోని అంటే, ఏమో కట్టుకుంటానేమో అక్క ఫ్యూచర్లో నేను జాబ్ చేసి సంపాదించినప్పుడు అని అంటాడు. ఎండలో పనిచేస్తావు, నాకు పైసలు ఇస్తే నేను ఎలా ఖర్చు పెడతానమ్మా, అందుకే తీసుకోమ్మా అని అంటదన్నమాట. వాళ్ళు అక్క ఇస్తుంది, ఇస్తే నేను ఏసీలనే పనిచేస్తున్నారా తీసుకో అని ఇస్తుంది. ఒక బండి ఏమి ఇక్కడ ఉంది అని అంటే, అక్కడ లోపల ఉందిరా పనిచేస్తుంది అని అంటే అనమాట. అంటే సరే అని అనుకుంటాడు. నేను వెళ్తాను అని వెళ్తానికపోతే గుణ వస్తాడు అనమాట. ఏంటి వీడిని పిలిచావా నువ్వు అని అంటే, ఏమో వాడు ఎందుకు వచ్చాడు నాకు తెలియదు, నాకేం తెలుసు వాడే వచ్చింది అని అంటే, వాడు వేరే పనికి వచ్చిండేమో అని అంటాడు. అనగానే వానికి ఎందుకు భయపడతావు, ఇప్పుడు ఏం వానితో మాట్లాడకు అని, వెళ్ళిపో నువ్వు కాలేజ్కి వెళ్ళిపో అని అంటే, లేదు అక్క వచ్చినాక వెళ్ళిపోతాను నేను, కొంచెం సేపు టైం ఉంది నాకు అని అంటాడు. గుణ వచ్చేసి వాడిని కలుస్తాడు, ఆఫీసర్ని కలిసి, అక్కడ గుడి వెనకాల పోయి ఆఫీసర్కి అడుగుతాడు అనమాట, ఒక వీడియో కావాలండి మాకు అని అనమాట. నువ్వెవరివి, నువ్వు లాయర్వా పోలీస్వా అని అడుగుతాను అనమాట. ఏమైనా కంప్లైంట్ ఉంటే రిసిప్ట్ తీసుకొని వస్తేనే నేను ఇస్తాను, లేకపోతే ఇయ్యాను అంటే, ఎవరు అంటే నేను గుణానంటే, నేను పూలగుట్టి శివ ఉండు కదా వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్ ఉన్నానంటే, వాళ్ళు గిట్ట వచ్చి అడిగారు కానీ నేను ఇవ్వలేను, ఫస్ట్ ఇటుకి వెళ్ళి నడవండి అని అంటే, వేరే ఆయన వచ్చి ఒక 500 ఇస్తాను అని అంటే, కట్టేసి కొడతా చూడు వెళ్ళిపోండి ఇటుకి వెళ్ళి అని అంటాడు. అమ్మాయి ఏర్పాట్లు అని అంటే, ఏం లేదు మా ఆయనకు కొత్తగా ట్రిప్కి వచ్చారంట వాళ్ళ కోసం అని అంటే, సరే అమ్మ అని చేశాడనమాట. తర్వాత మీనే వెళ్తాడు. ఆ గుణ లోపలికి వచ్చి చూసాడమ్మా అంటే, లేదు అని అంటాడనమాట. సార్ వచ్చి మన మీనతో మాట్లాడుతానమాట. అమ్మ నువ్వు సీసీటీవీ అడిగావు కదా ఫుటేజ్ ఆ రోజు అంటే, అవును సార్ మీరు ఇయ్యానా అని చెప్పారు కదా అంటే, ఆయన ఈరోజు ఒకరు వచ్చి అడిగారమ్మా అంటే, ఆయన పేరు గుణ కదా అంటే, అవును అని అంటే, సరే సార్ నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అని
మాట్లాడిండొచ్చు సీసీటీవీ కోసం అని అంటే ఇంకెవరు తనే ఉండొచ్చు, మాకేమో వెతుకొద్దని చెప్పి ఇతని దగ్గర పైసలు తీసుకుంటుంది, అలాగే ఈరోజు వెతుకుమని చెప్పింది చూడు అని అనుకుంటామట. ఏమైందమ్మా అంటే మింగింది కదా ఆ రోజు 30 లక్షలు, అవి వెతికించడానికి గుణాతో మాట్లాడి ఇది అదంతా చేసిండొచ్చు అని అంటది అనమాట. అవును, అసలు పైసలు తీసుకుంటుందంటే ఒక వ్యాపారం కాబట్టి తీసుకుంటుంది, అసలు ఈ వెతికించడం ఏంటి, అసలు బాలు తీసుకొని ఆ కపుల్స్ని తీసుకొని వస్తుంది అనమాట. రాగానే ఈమె నా భార్య అండి, ఒకే ఒకే భార్య, ఒకే ఒకే అత్తయ్య, ఒకే ఒకే మరదలు, ఒకే ఒకే బావ అని చెప్తాడనమాట. తర్వాత అతను అంటాడు ఒకే ఒకే నా భార్య, ఈ రోజుకి సిల్వర్ జూబ్లీ అనేది పూర్తయింది, ఈరోజు మా మ్యారేజ్ డే అని అతను చెప్తాడనమాట. ఒకటే ఒక కోరిక కోరింది, మన మ్యారేజ్ జరిగిన గుడిలోనే మన మ్యారేజ్ డే మళ్ళీ జరగాలని కోరింది, అందుకోసమని ఇక్కడికి వచ్చాము, ఈ ప్లాన్ మొత్తం మా బాలుదే అని అంటాడు. లో ఏదైనా ముడుపు కట్టుకొని కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందండి, మా మీద అన్ని ఏర్పాట్లు చేసింది, మీరు వెళ్ళండి అని అంటారు. కోసం ఒకరు పుట్టినట్లున్నారు, ఒకరి ఆలోచన ఒకరు గౌరవించడం వల్లనే మేము ఇలా 25 ఏళ్ళు కలిసిమెలిసి ఉన్నాము, మీరు చాలా లక్కీ అని అంటే, అవును సార్ తను దొరకడం నాకు లక్కీ అని అంటే, లేదు సార్ తను నాకు దొరకడం లక్కీ, నన్ను చాలా అర్థం చేసుకుంటాడు అని మీనా బాలు అనుకుంటాడు. వాళ్ళ చెల్లి అంటది ఇట్లే మాట్లాడుకుంటా కూర్చో గుడి మోసేస్తారు, మీరు వెళ్ళండి అని పువ్వులు తీసుకుపోతారనమాట. తీసుకొని ఇస్తుంది. ఇవి బావగారు అక్క ఆల్రెడీ దేవునికి తీసుకెళ్ళింది, ఇవి వీళ్ళ కోసం అని ఇస్తారు అనమాట. ఎంత పైసలు అయింది చెప్పండి అంటే, ఎందుకండి పాతకాలంలో ఇండియాస్లో మనము అతి అంటే ఒక దేవునిలాగా చూసుకుంటాం కదా, పైసలు ఏం ఆశించారు కదా అంటే, ఇప్పటికిట అలా ఉన్నారా, మీరు ఉన్నారు అని అంటాడనమాట. మీరు చాలా మంచోళ్ళు, అసలు ఏం ఆశించట్లేదు, అసలు మీకు నురపడి ఉన్నాం, మీకు ఏమి ఇవ్వాలి చెప్పండి అని అంటే, ఏమి ఇవ్వకండి నా కూతురికి అల్లుడికి ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళండి అని అంటది వాళ్ళ అత్తయ్య. సరే పదం వెళ్దామని చెప్పేసారు. చేపియగానే మీనా బాలు వచ్చి నీకేయాలన్నా మీనా అని దండ అడుగుతాడు అనమాట. అంటే మనకు 25 ఏళ్ళు వచ్చినాక మనం చేసుకుందాం కానీ ఇప్పుడైతే వాళ్ళకి ఇవ్వండి అంటే వాళ్ళకి ఇస్తాను అనమాట. అయితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. మేము ఫారెన్లో ఉండింటే మేము కేక్ కట్ చేసి ఫారెన్ స్టైల్లో చేసుకునే వాళ్ళం కుప్పిదగంతులు వేసి, కానీ నీ వల్ల మేము ఇలా గుడిలో మంచిగా సాంప్రదాయంగా పెళ్లి చేసుకున్నాం మేము మళ్ళా అని అంటాడు అనమాట. మంచి పని చేశారండి అని మీనా అంటది. తర్వాత నీకు ఒక పని చెప్తున్నాను వింటావా అంటే, ఏంటండి అంటే, ఈరోజు వాళ్ళని మన ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను, నువ్వు వంటలు చేసి రెడీగా పెడతావా అంటే, ఏమంటుందో ఏమో అండి అని అంటే, నేను నాన్నకు చెప్తానులే, నాన్నకు చెప్తే భయపడుతుంది, అలాగే మలేషియా నుంచి వచ్చారంటే అప్పుడు నోటు మూసుకొని ఉంటుంది అప్పుడు అని అంటే, మీరు చాలా తెలివైన వాళ్ళు అంటే అందుకే నిన్ను కట్టుకున్నాను అని అంటాడు. నవ్వుకుంటున్నారు అని అంటాడు అనమాట. అంటే ఏం లేదు సార్, చిన్న జోక్ చేస్తాం సార్, మీరు ఈరోజు మా ఇంటికి రావాలి సార్ భోజనం చేయడానికి అంటే, లేదు మిమ్మల్ని హోటల్కి పిలుద్దాం అనుకున్నాను, హోటల్లో భోజనం చేద్దామని పిలిచాను అని అంటాడు. అంటే లేదు సార్, మీరు ఇంతకన్నా తెలుగింటి వాళ్ళలాగా సాంప్రదాయంగా మీరు పెళ్లి చేసుకున్నప్పుడు తెలుగింటి వంటలు తినాలి కదా సార్, మా మీన చాలా బాగా వంట చేస్తుంది అంటే, సరే సార్ సరే వస్తాము అని అంటారు అనమాట. సరే సార్ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి మనం తిప్పుకొని వస్తాను, మా మీన అంత లోపల వంట చేస్తుంది, మనం వెళ్దామంటే సరే అని అంటారు అనమాట. తర్వాత మీనా అంటుంది ఏమండి ఆ గుణగాడు గుడికి వచ్చి ఆ ఫోటేజ్ అడిగాడంట అంటే, వానికి ఎందుకు అవసరం అంటే రోహిణి అడుగుపించిందేమో అంటే, సరే దాని సంగతి తర్వాత చూసుకుందాం, ఇప్పుడైతే దీని సంగతి చూద్దామని నాట్యం నేర్పిస్తుంటుంది అనమాట. నాట్యం నేర్పిస్తుంటే వాళ్ళందరూ అలసిపోతారు, పాపా అని అలసిపోతారు. మీరేం మేడం మేము అంతా అలసిపోతే మీరు అసలు అలసిపోరు, ఏం చేయరు, అసలు మీ ఎనర్జీకి ఇంత వయసులో మీరు ఇంత ఎనర్జీగా ఉన్నారు ఏంటి అని అంటే, అదంతా కళ అమ్మ, భరతనాట్యంని ఇష్టంగా ప్రేమించి చేసే వాళ్ళకు అసలు అలసట రాదు, ఏం రాదు, ఇష్టంగా ఏదైనా పని చేస్తే ఇష్టంగా చేయాలి అని అంటది అనమాట. అంటే ఇష్టంగా కాదు, 3 పూటల చాయ్ తాగడం, 3 పూటల ఉప్మా తినడం, బజ్జీలు తినడం, ఇవన్నీ చేస్తే అప్పుడు ఎనర్జీగానే ఉంటారు అని అంటారు అనమాట. అంటే పిల్లలందరూ నవ్వుతారు, నవ్వే మీకు సారా మీ రహస్యం అదా మేడం అని అంటారు అనమాట. నాట్యం అనేది క్రిస్పీగా ఉంటుంది అని అంటారు అనమాట. జోకులు వేసుకొని నవ్వుకుంటారు. తర్వాత మేడం మీరు మాకు దొరకడం చాలా అదృష్టం మేడం, మీరు ఇలా దూరం అవుతున్నారని మాకు చాలా బాధగా ఉంది, మీరు అక్కడ ఇల్లు తీసుకున్నారంట కదా, అక్కడికి రావడం చాలా దూరంగా ఉంటుంది, మేము రావడానికపోతాం మేడం, అలాని మేము మిస్ అవుతామని అంటే, ఆమె అంటది లేదమ్మా నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, నేను ఇక్కడనే ఉంటున్నాను, మీలాంటి ఇంత మంచి స్టూడెంట్స్ నాకు దొరికినప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను అని, దాన్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళాను, మిమ్మల్ని ఇక్కడనే ఉంచుకుంటానని అంటుంది అనమాట. తర్వాత థ్యాంక్స్ మేడం మీరు మమ్మల్ని వదిలి వెళ్ళినందుకు అని పిల్లలందరూ అనుకొని, ఇక సరే మీరు వెళ్ళండి అని వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోగానే పిల్లలు ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళిద్దరు లవ్ చేసుకుంటారు కదా, వాళ్ళు మాట్లాడుకుంటారు అనమాట. మేడం వెళ్ళకపోవడం మనకే మంచిది, మనం ఇద్దరం ఇలా కలవకుండా ఉండే వాళ్ళము అని అంటారు అనమాట. ఇప్పుడు మంచిగా కలుసుకోవచ్చు మనం అంటే, లేదు మేడం వాళ్ళు మోసపోయారంట, 30 లక్షలు ఎవరో ఇల్లు కొందామని అనుకుంటే ఎవరు 30 లక్షలు మోసం
చేసి వెళ్ళిపోయారంట అని అంటదన్నమాట. నీకు ఎవరు చెప్పారంటే నాకు ఆమె చెప్పింది అని అంటది. అనగానే సరే ఇప్పుడు మనం ఎప్పుడు లేచిపోదాం చెప్పు అని అంటే ఇప్పుడైతే జాబ్ లేదు కదా, జాబ్ వచ్చినాక లేచిపోదాం, అంతవరకు మనం ఇక్కడ నాట్యం నేర్చుకుంటూనే ఉందాము అని వెళ్ళిపోతారు అనమాట. తర్వాత గుణ అంటాడు అతను అంటాడు అనమాట, మీరు రోహిణికి ఎందుకు హెల్ప్ చేస్తున్నావు, అసలు నీకు రోహిణికి ఏం సంబంధం ఉందంటే ఏం లేదురా, మనకి ఇప్పుడు ఒకరికి సాయం పడితే మనకు కూడా వాళ్ళు సాయం పడతారు కదా అని అంటాడు అతను. అప్పుడే రోహిణి వస్తుంది. రోహిణి రాగానే రోహిణి సీసీటీవీకి ఇచ్చారా అని అడుగుతుంది. అడగగానే లేదు ఇవ్వలేడు అంటే మీనపై చెప్తే గిట్ ఇవ్వలేడు అంటే ఇవ్వలేడు, వాళ్ళ గిట్ అడిగాడంట, వాళ్ళ గిట్ వచ్చి అడుగుతాయిట వాళ్ళ గిట్ ఇవ్వలేరంట అంటే వాళ్ళ గిట్ అడిగారంటనా అంటే వాళ్ళకి డౌట్ వచ్చిందా అడిగినట్లున్నారు అని అంటది అనమాట. తర్వాత చూసారా అంటే అవును అక్కడ అందరు చూసాను నన్ను అని అంటే అరే నువ్వు వాళ్ళు లేనప్పుడు వెళ్ళేది ఉంటివి అంటే వాళ్ళు సాయంత్రం వరకు పొద్దు నుంచి సాయంత్రం వరకు వాళ్ళు అక్కడే ఉంటారు, వాళ్ళు లేదంటే వాళ్ళు రాత్రికి ఉండరు. అప్పుడు రాత్రి పూట నేను వెళ్ళానంటే అంటే వాళ్ళ ఫ్రెండ్ అంటారు అప్పుడు నేను అందరు కలిసి కొడతారంటే చూసావు కదా అదే అవుతాను నాకు అని అంటే ఇప్పుడు ఏం చేయాలి అని అంటే ఏం లేదు లీగల్గా వెళ్ళాలి, మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లీట్ తీసుకొచ్చి అప్లికేషన్ ఇస్తే వాళ్ళు అది తీసుకొని వస్తాడు, అప్పుడు నేను వాని ఫోటో చూస్తే నేను ఆ ఫోటో చూడంగానే వాడిని తీసుకొని వచ్చి నీ కాళ్ళ ముందు పడేస్తాను చూడు అని అంటాడు అతను. నేను అడుగుతాను నువ్వు వెళ్ళిపో అని వెళ్ళిపోతాడనమాట. తర్వాత రోహిణి మనోజ్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయగానే ఏంటి రోహిణి అని అంటే ఏం లేదు నువ్వు కంప్లైంట్ ఇచ్చావు కదా పోలీస్ స్టేషన్లో, వాళ్ళని వెళ్ళి అడుగుమాను ఫోటేజ్ వాళ్ళకే ఇస్తారంట అంటే సరే వెళ్ళి అడుగుతానని అంటది. తర్వాత మీనాక్షి అలాగే ప్రభావతి కూర్చొని మాట్లాడుకుంటారు అనమాట. మాట్లాడుకుంటే బాగా చెప్పావు పిల్లలకు అని అంటే మళ్ళీ ఏం చేయాలి వదిన, పరుగుని బయట వేసుకోవాలన్నా చెప్పు అని అంటది అనమాట. చూస్తేనే చాలా బాధేస్తుంది వదిన అని అంటది అనమాట. అంటే ఓనర్గా ఉండాల్సిన పన్నోన్లాగా బతుకుతున్నాడు అని అంటే వాని జాతకంలోనే ఏదో దోషం ఉన్నట్లుంది వదిన, ఎప్పుడు చూస్తే ఏదో పని మొదలు పెడితే అది మధ్యలోనే ఆగిపోతుందంటే ఒక పని అయితే చెప్పొచ్చు, ప్రతి పని ఇలానే అవుతుంది, అది జాతకం మీనికి ఎందుకు నోటేస్తున్నావు నువ్వు అని నా కొడుకు తప్పంటున్నావా అని అంటది అనమాట. అనగానే అలా కాదు వదిన, నువ్వు నీ కొడుకుని వెనకేసుకురా కానీ ఇదంతా చేసింది ఆ రోహిణి అని అంటే ఆ రోహిణి ఏం చేసింది, నీ కొడుకు మంచిగా ఉండాలనే కదా అబద్ధం చెప్పింది మీకు నిజం చెప్పకుండా అని అంటది. నాకు గౌరవం తగ్గిపోయినట్లు ఉన్నది, మీనా నన్ను ఒక అత్తలా చూడట్లేదు, శృతి గిట నన్ను ఒక అత్తలా చూడట్లేదు, అసలు ఇంట్లో అసలు ఎవరు నన్ను ఒక మనిషిలా గిట చూడట్లేదు అని అంటది. ఇప్పటి నుంచో చెప్పాను కదా వదిన, ప్రేమతో దగ్గర చేసుకునే వాళ్ళే మనతోటి ఉంటారు, భయంతో దగ్గర చేసుకునే వాళ్ళు కాదు అని అంటారు. ఒకటే నేను ప్రేమగా చూసుకుంటుంది, తనకు చాలా ఆస్తి ఉంది, తనను దూరం చేసుకోకు అని అంటే ఇదంతా పైసల కారణమే, ఆ పైసలు దొరికితే అదంతా పోతుంది అని అంటే పైసలు రేపు పోతే ఈరోజు వస్తాయి వదిన, కానీ కోడలు పోతే వస్తుందా, కొంచెం మంచి చూసుకో అని అంటది అనమాట. తర్వాత మీనా ఇంకా శృతి టమాటోస్ కోస్తూ ఉంటుంది. మీనా ఇన్ని వంటలు చేసావంటే అత్తయ్య తిడతా చూడు అని అంటది. ఎంత కష్టపడతావు మీనా, చాలా కష్టపడతావు, అసలు పైసలు తీసుకుంటారు వేరే వాళ్ళు తెలుసా అని అంటే నా ఇంటి వాళ్ళ కోసం నేను కష్టపడుతున్నాను, నేను నా ఈ ఓళ్ళు అని అనుకొని ఒక ఇంటి ఇల్లాలు లాగా అనుకొని మొత్తం పని అనేది నేను చేస్తున్నాను అని అంటదన్నమాట. కొన్ని మాటలు మాట్లాడతారు. తర్వాత వాళ్ళ అత్తయ్య వస్తారన్నమాట. ఏం చేస్తున్నావు అంటే అత్తయ్య ఒకసారి రవి కాల్ చేయండి, రవి హోటల్ పక్కన హాస్పిటల్ ఉంటుంది అక్కడికి వెళ్ళాలి అని అంటదన్నమాట.